సినిమా ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు ఎప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చింది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం. ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమా అవకాశాలు దక్కించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించిన ప్రముఖ హీరోయిన్ పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. అయితే రీసెంట్గా తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని పెళ్లి నాడే తాను తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యాము అంటూ షేర్ చేసిన విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మరింతకీ ఆ హీరోయిన్ ఎవరో, పెళ్లి రోజు తల్లిదండ్రులుగా ఎలా ప్రమోట్ అయ్యారో అన్న వివరాల్లోకి వెళ్తే ఆ హీరోయిన్ ఎవరో కాదండి, నటి హరిప్రియ. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. ఇంకా బాగా గుర్తుండాలి అంటే నాని నటించి బ్లాక్ బస్టర్ హిట్ అయిన పిల్ల జమీందార్ సినిమాలో హీరో నటించింది ఎవరో కాదు, స్వయాన హరిప్రియ. అవ్వడానికి కన్నడ రాష్ట్రానికి చెందిన హరిప్రియ పిల్ల జమీందారు సినిమాతో వరుసగా తెలుగులో సినిమా అవకాశాలను దక్కించుకుంది. ఇక పిల్ల జమీందారు సినిమా తర్వాత తెలుగులో అంజనీ పుత్ర, జయసింహ, అలా ఎలా ఇలా ఎన్నో సినిమాల్లో నటించి కన్నడలో కూడా స్టార్ హీరోయిన్గా రాణించింది. ఇలాంటి నేపథ్యంలోనే కేజీఎఫ్లో నటించిన వశిష్ఠతో ప్రేమలో పడి ఈమె 2023వ సంవత్సరంలో పెద్దల అంగీకారంతో జనవరి 26వ తారీఖున పెళ్లి చేసుకుంది. సరిగ్గా 2 ఏళ్ల తర్వాత అదే రోజున అంటే జనవరి 26వ తారీఖున పండింటి మగబిడ్డకి తల్లిదండ్రులమయ్యాము, మా ఇంట్లోకి సింహం వచ్చేసింది అంటూ ఆవిడ పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సెలబ్రిటీ అవ్వడంతో ఆవిడను ఫాలో అవుతున్న అభిమానులు మరియు సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఇలా ప్రతి ఒక్కరూ పెళ్ళైన రోజే తల్లిదండ్రులుగా మారడం నిజంగా అదృష్టం అంటూ కంగ్రాచులేషన్స్ అని విషెస్ని పెట్టేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, పిల్ల జమీందార్ సినిమాతో మనల్ని అలరించిన నటి హరిప్రియ పండంటి మగబిడ్డకి తెల్లైంది. మనం కూడా కంగ్రాచులేషన్స్ అంటూ విషెస్ని పెట్టేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.